హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇవాళ ఫిషింగ్ చేయడానికి వెళ్తున్నాము ఫ్రెండ్స్తో పాటు. సో ఇది పోచారం డ్యామ్ అనుకుంటా, నాకు పేరు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. సో అక్కడికి వెళ్తున్నాం. నాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఫిషింగ్. సో ఇక్కడ మనం కార్స్ ఎక్కడ పార్క్ చేసేసి ఈ డ్యామ్ మీదకి వెళ్ళాల్సి వచ్చింది. సో మనం డైరెక్ట్గా ఇప్పుడైతే వెహికల్స్ ఎంట్రీ లేవు. ఒకప్పుడైతే అక్కడికి బైక్స్లో చాలామంది వచ్చేవాళ్ళు. సో వాటర్ అయితే తక్కువే ఉంది, బట్ మేబీ ఇది సమ్మర్లో తీసిన వీడియో. సో ఫ్రెండ్స్ అయితే బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. మరి వాళ్ళ ప్రిపరేషన్ ఏంటో, యాక్చువల్లీ ఇవాళ మనం ఫిష్ పట్టగలమా లేదో చూద్దాం. సో దాన్ని పట్టడానికి కావాల్సిన అన్ని ఐటమ్స్ మన దగ్గర ఉన్నాయో లేవో మా ఫ్రెండ్స్ చూసి నేర్చుకోవాలి. హే గైస్, లుక్ హియర్. ఇక్కడ మనం ఫిషింగ్ చేద్దామని వచ్చాం. సో ఇదే మన టీమ్. ఇంత ప్రిపరేషన్ ఉంటుందని మేము అనుకోలేదు, బట్ లుక్స్ లైక్ లాట్ ఆఫ్ ప్రీరిక్విజిట్స్ ఉన్నాయి ఫిష్ పట్టుకోవాలంటే. సో ఇది ఫిష్ కోసం ఫుడ్ అండ్ దానికి వాట్ డూ యూ కాల్ ఇట్, అది దాని ఏమంటారు, థాడ్ ఏదో ఒకటి ఫిషింగ్ అనుకుందాం. సో ఇంత సెటప్తో వచ్చాం, చూద్దాం ఇవాళ ఫిష్ దొరుకుతుందా లేదా. ఇది వచ్చి కొండపోచంపల్లి రిజర్వాయర్, కొండపోచమ్మ రిజర్వాయర్. పిలిచి ఇక్కడ క్యాంపింగ్ సెటప్ కూడా పెట్టాం. ఒక 2-3 అవర్స్ ఇక్కడ హ్యాంగ్ అవుట్ అయ్యి వెళ్ళిపోతాం వీకెండ్. ఇందాక చూసారు కదా, దాన్ని ఆ ఫిష్కి హుక్కి అతికిచ్చి ఎంత దూరం అయితే అంత దూరం వేయడానికి ట్రై చేస్తున్నారు. ఇదే మన క్యాంపింగ్ చైర్ సెటప్ చేద్దాం. అదే టీం అయితే బాగా కష్టపడుతున్నారు ఫిషింగ్ నెట్ సెట్ చేయడానికి. చూద్దాం మనం ఇవాళ ఎలా ఉంటుందో. సో బై ద వే టుడే సాటర్డే, రైడ్కి ఏం వెళ్ళలేదు, ఇలా పీస్ఫుల్ ప్లేస్కి వచ్చాం. సో ఇక్కడ మనం కొంచెం టెంట్ వేయడానికి ప్లేస్ కూడా చూస్తున్నాం. సో ఇక్కడంతా కొంచెం వెట్గా ఉంది. సో టెంట్ ఇలా సెటప్ చేసాం అనమాట ఆ ఏరియాలో. మీన్ వైల్ ఇక్కడ చూసినట్టయితే మన ఫ్రెండ్కి ఒక ఫిష్ అయితే దొరికింది వన్ నెట్కి ఆఫ్టర్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. సో ఫైనలీ ఒకటి సక్సెస్ఫుల్గా అయితే ఒక ఫిష్ దొరికింది. ఇదే లక్కీ ఫిష్ మన చేతికి చిక్కింది. సో అంతే, ఇంకా సన్సెట్ ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో ఉంది. సో విత్ జస్ట్ డన్ విత్ ద డే. తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. అండ్ మీన్ వైల్ కొంచెం అక్కడ మనం ఈ కార్న్ కూడా అక్కడే కుక్ చేశారు. సో అదిగో రిటర్న్ అవుతున్నాం. అండ్ దిస్ ఇస్ ద సన్సెట్ వ్యూ అండ్ ఇట్స్ వెరీ ప్లెజెంట్ అండ్ బ్యూటిఫుల్. మీరు కూడా ఎప్పుడైనా కుదిరితే ట్రై చేయండి. అండ్ అక్కడి నుంచి నడుచుకొని వస్తున్నారు. సో వీ వెంట్ అరౌండ్ మేబీ 1 కిలోమీటర్ ఆర్ హాఫ్ కిలోమీటర్ లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. సో వాటర్ అనేది చాలా దూరంగా ఉంది. థ్యాంక్స్ అగైన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్.